రాజ్యాధికారం కూడా అవసరం లేదు, మా వాటా మాకు ఇస్తే చాలు. మేము ఎవరి మీద డామినేషన్ చేయాల్సిన అవసరం లేదు. మా జనాభా ఎంత ఉందో మా జనాభా తగ్గట్టుగా మా చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం ఇస్తే విద్యలో అన్నిట్లలో మా వాటా మాకు ఇస్తే చాలు. మాకు ఎవరి మీద అధికారం చేయాల్సిన అవసరం లేదు. ఎవడు రాజ్యం వెళ్ళాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎవరికి టాలెంట్ ఉందో వానికి. మా వాటా మాకు ఈ చాలు. ఇప్పుడు తెలంగాణలో 50 మంది యొక్క మహిళలు 50% మహిళలకు ఇవ్వండి, అట్లీస్ట్ ఒక 30 to 40 అరౌండ్ 40% బీసీలకు ఇవ్వండి. మా జనాభా తగ్గట్టు మాకు ఇవ్వండి అంతే. మేమేమి మీ మీద రాజ్యం వెళ్ళాలి, మేమే ఒక కులపోటు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆ కులం మొత్తం దేశ సంపద అంతా తీసుకొని కులం దాచిపెట్టి ఇస్తా అంటే తంతం పట్టుకొని. కాబట్టి ఎవడు ప్రధానమంత్రి కావాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది ప్రజలు నిర్ణయిస్తారు, లేదంటే గెలిచిన వాళ్ళు నిర్ణయిస్తారు. మాకు రాజ్యాధికారం అవసరం లేదు, మా వాటా మాకు ఇస్తే చాలు అంతే. సో ఆ క్రమంలో ఇక్కడ ఈ కేసులో అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఓకే, 17 ఏళ్ల అమ్మాయిని, ఒక మైనర్ అమ్మాయిని, ఒక 50 ఏళ్ళలో ఇంకెక్కువ